Hi students, this is P.Alekhya, lecturer in computer science. Today's our concept is properties of a binary tree. We already learned about the binary tree in the previous sessions. In this session we are going to learn about some of the properties of binary tree. Okay, so the first property is a tree with n nodes. A tree with n nodes has exactly n minus 1 edges. So a tree with n nodes has exactly n minus 1 edges. For example, let us consider a tree with 4 nodes, which has 3 nodes as 3 edges. Sorry, not 3 nodes, 3 edges. For a tree with 4 nodes, it has exactly 3 edges. In this example, we are considering 4 nodes. The first node and the second node and the third node and then fourth node. Okay. Here we have 4 nodes, but how many edges we have? 3 edges. First edge, second edge and third edge. Okay, so for every binary tree must and shouldly this property will be satisfied. Whenever this property is satisfied, then only we call the tree as binary tree. A tree with n nodes has exactly n minus 1 edges. n nodes ఉన్న ట్రీలో exactly n minus 1 edges confirm గా ఉంటాయి. So అదొక ప్రాపర్టీ. And the second property is, in a tree every node except the root node has exactly one parent. So ట్రీలో ప్రతి నోడ్కి ఒక పేరెంట్ కన్ఫామ్గా ఉంటుంది, ఒక్క రూట్ నోడ్ తప్ప. ఎందుకని రూట్ నోడ్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తున్నామంటే, రూట్ నోడ్ డజంట్ హ్యావ్ ఏ పేరెంట్. ఏ రూట్ నోడ్కి పేరెంట్ ఉండదు. In a tree, every node except the root has exactly one parent. So ఇప్పుడు ఫోర్త్ నోడ్ కన్సిడర్ చేయండి, దానికి పేరెంట్ ఏంటి? సెకండ్ నోడ్ కన్సిడర్ చేస్తే దాని పేరెంట్ 1. 3 కన్సిడర్ చేస్తే దానికి పేరెంట్ 1. అంటే 3కి కానీ 2 కానీ చూడండి ఒక పేరెంట్ ఉంది. సో కామన్ పేరెంటే కానీ 3కి 2 పేరెంట్స్ లేవు కదా, ఒకటే పేరెంట్ ఉంది. సో అదే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇన్ ఈ ట్రీ ఎవ్రీ నోడ్ ఎక్సెప్ట్ ద రూట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 1 పేరెంట్. ప్రతి నోడ్కి ఒక్క పేరెంట్ మాత్రమే ఉంటుంది, అంటే మోర్ దాన్ 1 పేరెంట్ ఉండదు. ఓకే, సో రూట్ నోడ్కి అసలు పేరెంటే ఉండదు కాబట్టి మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం దాన్ని. సో దిస్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ. ద థర్డ్ ప్రాపర్టీ ఈస్ దెర్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1 పాత్ కనెక్టింగ్ బిట్వీన్ ఎనీ 2 నోడ్స్. సో ఎనీ 2 నోడ్స్, ట్రీలో ఏ 2 నోడ్స్ అయినా కన్సిడర్ చేయండి, ఆ 2 నోడ్స్కి ఒక పాత్ కనుక ఎగ్జిస్టెన్స్లో ఉండుంటే అది కన్ఫర్మ్గా ఒకటే పాత్ అయి ఉంటుంది. 2 పాత్స్ అయితే ఉండవు. సో 1కి 2కి ఒకటే పాత్ ఉంది, అసలు 2కి 3కి పాతే లేదు. ఓకే, లీవ్ ఇట్. 1 and 3కి ఒకటే పాత్ ఉంది కదా, 2 and 4కి ఒకటే పాత్ ఉంది. సో ప్రతి 2 నోడ్స్కి మధ్యలో ఉన్న కనెక్షన్ అనేది కన్ఫర్మ్గా ఎగ్జాక్ట్లీ ఒక్క పాతే ఉంటుంది, 2 పాత్స్ అయితే ఉండవు. ఓకే, సో ఫోర్త్ ప్రాపర్టీ ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్. ఇక్కడ నేను మ్యాక్సిమం లిమిట్ డిస్కస్ చేస్తున్నానమ్మా. సో అంటే మ్యాక్సిమం ఇన్ని నోడ్స్ వరకు ఉండొచ్చు, అంటే బిలో నోడ్స్ ఉండొచ్చు కానీ ఆ నెంబర్ని క్రాస్ చేసి నోడ్స్ ఉండవు. సో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎట్ లెవెల్ ఐ. సో ఐ అనే లెవెల్లో 2 నోడ్స్ ఉంటాయి. ఐ అనే లెవెల్లో 2 నోడ్స్ ఉంటాయి. మస్ట్ అండ్ షుడ్గా ఐ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి, అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. దిస్ ఈస్ ద లెవెల్ 0. రూట్ నోడ్ ఉన్నదాన్ని లెవెల్ 0 అంటాం, రూట్ నోడ్ చిల్డ్రన్ని లెవెల్ 1 అంటాం, వాటి చిల్డ్రన్స్ని లెవెల్ 2 అంటాం. ఓకేనా? సో లెవెల్ 0 అంటే ఇక్కడ ఐ వాల్యూ ఎంత? 0 అని. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ. ఓకే, సో ఐ వాల్యూ 0 అయితే నెక్స్ట్ మనం ఏమంటున్నాం? మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉంటాయి అంటున్నాం? 2 ఐ అంటున్నాం. దట్ మీన్స్ 2 ఈక్వల్స్ టు 1. అంటే లెవెల్ 0లో మాక్సిమం ఉండే నోడ్స్ ఎన్ని? 1. అయితే నోడ్స్ ఉండకపోవచ్చు, లేదంటే ఒక్క నోడ్ అయినా ఉంటుంది, అది లెవెల్ 0 అంటాం. సో వెన్ కమ్స్ టు ద లెవెల్ 1, సో లెవెల్ 1 కదా, 2 సో 2. అంటే లెవెల్ 1లో మాక్సిమం 2 నోడ్స్ ఉంటాయి. అలా కాకపోతే లెవెల్ 1లో మ్యాక్సిమం ఒక నోడ్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇలా కూడా ఉండొచ్చు. అర్థమవుతుందమ్మా? అంటే అసలు ఇంకో నోడ్ కనెక్షన్ లెఫ్ట్ సైడ్లే ఉండి రైట్ సైడ్ ఉండకపోవచ్చు. దీన్ని కూడా మనం బైనరీ ట్రీ అనే అంటాం. కానీ ఇక్కడ మనం మ్యాక్సిమం మస్ట్ అండ్ షుడ్గా ఉండే నోడ్స్ ఎన్ని అంటున్నాం? మ్యాక్సిమం నోడ్స్ 2 అంటున్నాం. బిలో 2 ఉండొచ్చు, బట్ నాట్ గ్రేటర్ దాన్ 2. 2ని ఎక్సీడ్ అవ్వదు కానీ 2 ఉండొచ్చు.
Okay, so when comes to the level 2, 2 power 2, that means 4. సో లెవెల్ 2లో మ్యాక్సిమం నోడ్స్ ఎన్ని ఉంటాయి? 4 నోడ్స్ ఉంటాయి మ్యాక్సిమం. అంటే ఐదర్ 1 నోడ్ ఉండొచ్చు, లెవెల్ 2లో 1 నోడ్ ఉండొచ్చు, 2 నోడ్స్ ఉండొచ్చు, 3 నోడ్స్ ఉండొచ్చు, 4 నోడ్స్ ఉండొచ్చు, 5 నోడ్స్ ఉండొచ్చా? ఉండకూడదు. ఎందుకని? మ్యాక్సిమం నోడ్స్ ఎన్ని ఉంటాయి అంటున్నాము? మ్యాక్సిమం నోడ్స్ 4 ఉంటాయి అంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నోడ్ ఉంది అనుకోండి, ఇక్కడ గ్రేటర్ దాన్ 4 అంటే 5 నోడ్స్ ఉన్నాయని అర్థం. సో ఇంకొక నోడ్ ఉంది అంటే దాన్ని బైనరీ ట్రీ అంటామా? బైనరీ ట్రీ అను, ఏ నార్మల్ ట్రీ అంటాం. సో బైనరీ ట్రీ ప్రాపర్టీ ఏంటి? ఈచ్ నోడ్ హ్యావ్ మాక్సిమం ఆఫ్ 2 నోడ్స్. మ్యాక్సిమం 2 నోడ్స్ ఉండాలి. అంటే లెస్ దాన్ 2 నోడ్స్ 0 చైల్డ్ ఉండొచ్చు, 1 చైల్డ్ ఉండొచ్చు, 2 చిల్డ్రన్ ఉండొచ్చు, అంతేగాని ఎక్సీడింగ్ 2 చిల్డ్రన్ ఉండకూడదు. ఓకే, సో అందుకే మస్ట్ అండ్ షుడ్గా లెవెల్ 2లో 4 నోడ్స్ ఉంటాయి. ఓకే, మనం మ్యాక్సిమం నెంబర్ డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. లెవెల్ బేస్ చేసుకొని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ని డిస్కస్ చేసాం. నెక్స్ట్ హైట్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ చూద్దాం. ఓకే, సో ఏ బైనరీ ట్రీ ఆఫ్ హైట్ హెచ్ హ్యాస్ మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు హైట్ని బేస్ చేసుకున్నాం. ప్రీవియస్ కేసులో ఏం బేస్ చేసుకున్నాం? లెవెల్స్ బేస్ చేసుకున్నాం. ఆ లెవెల్ని బట్టి మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మినిమం ఎలిమెంట్స్, మ్యాక్సిమం ఎలిమెంట్స్ రెండు డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా, సో ఒక హైట్ హెచ్ అనే హైట్ ఉన్న ట్రీకి మినిమం h+1 నోడ్స్ ఉంటాయి. అంటే ఇంకా అంతకు మించి బిలో ఉండవు. h+1 నోడ్స్ కన్ఫామ్గా మినిమం నోడ్స్ ఉంటాయి. అదే మ్యాక్సిమం నోడ్స్ అనుకోండి, ఒక ట్రీలో హెచ్ అనే హైట్ ఉన్న ట్రీలో మ్యాక్సిమం ఎలిమెంట్స్ 2 power h+1, 2 power h+1 minus 1. ఓకే, 2 power h+1 minus 1. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఇక్కడ హైట్ 3 కన్సిడర్ చేసాం. అంటే మినిమం నోడ్స్ ఎన్ని ఉండాలి? 4 నోడ్స్. సో హైట్ 3 అని ఉన్న నోడ్కి మినిమం నోడ్స్ 4 ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్లో చూడండి అలాగే ఉంది. బైనరీ ట్రీకి 0 చిల్డ్రన్ ఉండొచ్చు, ఆర్ 1 చిల్డ్రన్ ఉండొచ్చు కదా. ఇక్కడ ప్రతి కేసులోనూ 1 చైల్డ్ ఉంది. ఓకే, సో హైట్ 3 అని ఉన్న నోడ్కి, ఒక ట్రీకి మినిమం నోడ్స్ 4 ఉంటాయి. కన్ఫర్మ్ ఇది. సో ఇక్కడ మినిమం నోడ్స్ 4 ఉన్నాయి. ఎందుకు 4 అంటున్నాం? హైట్ వాల్యూ 3. సో మనం మినిమం నోడ్స్ అంటే ఉంటాయి హైట్ +1, సో 4. ఓకే, సో నెక్స్ట్ వన్. ఇప్పుడు హైట్ 3 ఉన్నదానికి మినిమం ట్రీ అయితే ఇలా ఉంటుంది, మినిమం నోడ్స్తో ఉన్న ట్రీ అయితే. అదే హైట్కి మ్యాక్సిమం నోడ్స్ ఉంటే ఇలా ఉంటుంది ట్రీ. ఓకే, మ్యాక్సిమం నోడ్స్. సో మనకి ఇక్కడ మ్యాక్సిమం నోడ్స్ వాల్యూ ఎంత? 2 power h+1. సో ఇక్కడ చూడండి, 2 power 3+1 minus 1. 2 power 3+1 means 2 power 4 minus 1. Okay, 2 power 4 means 16. 16 minus 1 equals to 15 nodes. So that means maximum nodes are 15. Okay, maximum nodes are 15. So ఇక్కడ కన్సిడర్ చేయండి, 15 nodes ఉన్నాయో లేదో. 1 2 3 4 5 and 6 and 7 8 9 10 11 12 13 and 14 and 15. సో మ్యాక్సిమం నోట్స్ ఉన్నాయమ్మా, 15 నోట్స్ ఉన్నాయి. సో సేమ్ హైట్ అనేది ఇక్కడ 3 మనం 2 ట్రీస్లోనే కన్సిడర్ చేసింది. బట్ ఇది మినిమం నోడ్స్ ఉన్న ట్రీ, ఇది మ్యాక్సిమం నోడ్స్ ఉన్న ట్రీ. మినిమం నోడ్స్ ఎన్ని ఉంటాయి? h+1. విత్ ద హైట్ h there must be a minimum nodes of h+1 and there must be 2 power h+1 minus 1 maximum nodes. ఓకే, హైట్ని రిఫరెన్స్గా కన్సిడర్ చేసినప్పుడు మనకి ఇవి ఫార్ములాస్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ ఏ బైనరీ ట్రీ హైట్ h and having 2 power h+1 minus 1 node is called as fully binary tree. సో మనం ప్రీవియస్ కేసులో డిస్కస్ చేసాం కదా, హైట్ h ఉంటే మ్యాక్సిమం నోడ్స్ ఎన్ని ఉంటాయి అన్న? 2 power h+1 minus 1 ఉంటాయి అని అన్నాం. ఓకే, అంటే దీన్ని ఫుల్లీ బైనరీ ట్రీ అనొచ్చా లేదా మనం? ఎందుకని ఫుల్లీ బైనరీ ట్రీ అనొచ్చు?
ప్రతి నోడ్కి 2 చిల్డ్రన్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రతి నోడ్కి 2 చిల్డ్రన్ ఉన్నాయి. సో దట్స్ వై వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫుల్లీ బైనరీ ట్రీ. అదే ఇక్కడ పాయింట్ డిస్కస్ చేస్తున్నాం మనం. 2h+1 నోడ్స్ ఉన్న ట్రీ కన్ఫామ్గా ఫుల్లీ బైనరీ ట్రీ అవుతుంది అంటున్నాం. ఎందుకని ఫుల్లీ మ్యాక్సిమం నోట్స్, మనం మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్న నోట్స్ అన్ని డ్రా చేస్తున్నాం అక్కడ. సో దట్స్ వై వీ కాల్డ్ ఇట్ యాజ్ ఎ ఫుల్లీ బైనరీ ట్రీ. And the next property is the binary tree with n elements. Now we are considering the elements. So with n elements ఉన్నదానికి minimum height ఏంటంటే log 2 of n+1 - 1 and maximum height is n-1. ఓకే, సో క్లియర్గా చూడండి అమ్మా, n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. 1 2 3 4 5. సో 1 2 3 4 and 5. సో 5 ఎలిమెంట్స్ ఉంటే, సో ఫార్ములా ఏమంటున్నాం, హైట్ విత్ n ఎలిమెంట్స్ log 2 to the base 2 5+1. 5+1 అంటే 6 ఏనా? ఓకే, సో ఇది 5+1 - 1 అంటున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుద్ది, దిస్ బికమ్స్ log 2. 6 నెల రాయచ్చమ్మా, 5+1 6 కదా, అంతేనా? 6 - 1. ఓకే, 5+1 మీన్స్ 6 - 1, that means 5. log 2. సో యాక్చువల్గా which means log 2 2 power 2 plus 2 power 0. ఓకే, సో log 2 to the log 2 power 2 base 2 ఉంటే దీని వాల్యూ ఏమవుద్దంటే 2 అవుతుంది, ప్లస్ 0. దట్ మీన్స్ 2. మీకు మ్యాథమెటిక్స్లో లాగరిథమ్స్ ఆల్రెడీ తెలుసు, సో నేను అదే పర్ఫామ్ చేశాను ఇక్కడ. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ log 2 to the base 2 of 5+1. నేను ఒకసారి మళ్ళీ డ్రా చేస్తాను కావాలంటే చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ ఫార్ములాలో డ్రా చేశాను. log 2 to the base log base 2 5+1 - 1 అన్నాను. 5+1 మీన్స్ 6. సో దట్స్ వై log 2 5, అంతే కదా. సో దీన్ని ఏం చేశాను, ఇక్కడ 4+1 డివైడ్ చేస్తున్నా. log 2ని 5ని 4+1గా డివైడ్ చేసా. సో అప్పుడు ఏమవుద్ది, log 4 to the base 2 ప్లస్ log 1 to the base 2. సో దీన్ని అగైన్ ఏం చేశాను, log 4ని 2 power 2గా రాయొచ్చు కదా, బేస్ 2 ఉంది కాబట్టి మనం 2's ఫార్మాట్లో రాశాను నేను, అంతే, ఏం లేదు. ఓకే, సో ప్లస్ 1ని బేస్ ఫార్ములేట్స్లో రాయాలంటే ఏం రాయాలి, 2 బేస్ ఫార్మ్లో రాయాలంటే 2 power 0 to the base 2. సో మనకి పవర్ వాల్యూ ఎంత ఉంటుందో అదే లాగ్ వాల్యూ అవుతుంది. ఈ బేస్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఆ పవర్ వాల్యూ లాగ్ వాల్యూ అవుతుంది. సో అప్పుడు ఏమవుద్దమ్మా, log 2 power 2 base 2 వాల్యూ 2 అవుతుంది. సో అలాగే log 2 power 0 base 2 వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. అల్టిమేట్లీ ద రిజల్ట్ ఈజ్ 2, అవునా. సో అప్పుడు హైట్ ఎంత అవ్వాలని దాని అర్థం 2. ఇక్కడ హైట్ 2ఏనా. మనం హైట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ఫ్రమ్ రూట్ టు లీఫ్ నోడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ హైట్ 1 అండ్ దిస్ ఈజ్ 2. సో హైట్ 2 అయింది.
ఓకే, సో మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసాం కదా. సో మినిమం హైట్ అది ఫర్ ఎగ్జాంపుల్ అదే నోడ్స్కి 5 నోడ్స్కి మ్యాక్సిమం హైట్ చూడండి. ఇక్కడ కూడా 5 నోడ్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5. ఈ 5 మ్యాక్సిమం హైట్ ఎంత అన్నా n-1. సో n-1 మీన్స్ 4. ద మ్యాక్సిమం హైట్ ఈజ్ 4 హియర్. సో మనం n అనే ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసినప్పుడు మినిమం హైట్ ఏంటంటే log n+1 - 1 to the base 2 అండ్ మ్యాక్సిమం హైట్ ఈజ్ n-1. ఓకే, సో నెక్స్ట్ అక్కడితో ప్రాపర్టీస్ కంప్లీట్ అయిపోయినాయి అమ్మా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ థ్రెడెడ్ బైనరీ ట్రీ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ థ్రెడెడ్ బైనరీ ట్రీ. మనం ఆల్రెడీ థ్రెడెడ్ బైనరీ ట్రీ డిస్కస్ చేసాం. లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ ఉంటాయి, లెఫ్ట్ ట్యాగ్ అండ్ రైట్ ట్యాగ్స్ ఉంటాయి. ప్రిడిసర్స్కి సక్సెసర్స్కి కనెక్ట్ చేస్తూ ఉంటాం మనం. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్ ట్రావర్సింగ్ అనేది ఫాస్ట్గా చేయగలం థ్రెడెడ్ బైనరీ ట్రీలో. నెక్స్ట్ ప్రిడిసర్ని సక్సెసర్ని ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. ఎందుకని మనం నల్లున్న వాటన్నిటికీ ప్రిడిసర్స్ సక్సెసర్స్ యాడ్ చేసాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనం సో దేని ప్రిడిసరో ఏది సక్సెసరో మనం ఈజీగా డిటర్మైన్ చేయగలం. సో టైం కాంప్లెక్సిటీని కూడా రెడ్యూస్ చేస్తుంది. అంటే సెర్చింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు అదర్ ట్రీస్. సో ఇట్ రెడ్యూస్ ద టైం కాంప్లెక్సిటీ అంటే ఎక్కువ టైం లేకుండా ఈ అల్గోరిథం తక్కువ టైంలో మనం పర్ఫామ్ చేయగలం. థ్రెడెడ్ ట్రీ వన్స్ కెన్ మూవ్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్. దిస్ థ్రెడెడ్ ట్రీ కెన్ మూవ్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్. అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. మనం థ్రెడెడ్ ట్రీ కన్సిడర్ చేసినప్పుడు ఒక్కొక్క చైల్డ్కి బ్యాక్ ట్రావర్సింగ్ ఉంటుంది. ఎందుకని మనం అక్కడ ప్రిడిసర్ని కనెక్ట్ చేస్తున్నాం కదా. ప్రిడిసర్ని కనెక్ట్ చేసినప్పుడు బ్యాక్ ట్రావర్సింగ్ జరుగుతుందా లేదా సమ్ కేసెస్లో. సో అందుకని ఫార్వర్డ్ డైరెక్షన్లోనూ మూవ్ అవుతుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్లోనూ మూవ్ అవుతుంది. సో అదే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కూడా, బ్యాక్వర్డ్ ట్రావర్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్. మీరు థ్రెడెడ్ బైనరీ ట్రీ డయాగ్రామ్ చూస్తే కనుక మీకు క్లియర్గా ఉంటుందమ్మా. ఒకసారి ఆ థ్రెడెడ్ బైనరీ ట్రీ డయాగ్రామ్ చూడండి, బ్యాక్ ట్రావర్సింగ్ కూడా ఉంటుంది. ఓకే, వెన్ కమ్స్ టు ద డిసడ్వాంటేజెస్, సో ట్రీ అనేది మోర్ కాంప్లెక్స్. మనం డ్రా చేసేటప్పుడే చూడండి, ప్రతి దానికి ప్రిడిసర్ చూసుకోవాలి, సక్సెసర్ చూసుకోవాలి, కేర్ఫుల్గా ఐడెంటిఫై చేసి దాన్ని కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి నోడ్కి అది పర్ఫామ్ చేయాలి. అప్పుడు కనెక్షన్స్ ఏమవుతాయి, మోర్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ట్రీ సమ్వాట్ కాంప్లెక్స్ అవుతుంది. సో లాట్ ఆఫ్ టైం కూడా కన్జ్యూమ్ చేస్తుంది ఇన్ కేస్ ఆఫ్ డిలీషన్ అండ్ ఇన్సర్షన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా పర్ఫామ్ చేయాలి. ఎందుకని మనం ప్రిడిసర్స్ సక్సెసర్స్ కనెక్ట్ చేసాం కదా, మనం డిలీషన్ పర్ఫామ్ చేసినా ఇన్సర్షన్ పర్ఫామ్ చేసినా అవన్నీ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు డిలీషన్ పర్ఫామ్ చేసాం అనుకోండి, దానికి ప్రిడిసర్ కనెక్ట్ చేసినా సక్సెసర్ కనెక్ట్ చేసినా అవి చూసుకొని అవి డిలీట్ చేయాలి. ప్రిడిసర్ కనెక్షన్స్ డిలీట్ చేయాలి, సక్సెసర్ కనెక్షన్స్ డిలీట్ చేయాలి. అదే ఇన్సర్షన్ చేసామనుకోండి, ఆ న్యూ నోడ్కి కూడా మనం ప్రిడిసర్ సక్సెసర్ కనెక్షన్స్ ఇవ్వాలి ఇఫ్ ఇన్ కేస్ దే చైల్డ్స్ ఆర్ నల్. ఓకే, సో అందుకని ఇట్ కన్జ్యూమ్స్ లాట్స్ ఆఫ్ టైమ్ when in case of deletion and insertion, both కేసులో కూడా మనకి ఇది ప్రాబ్లమాటిక్కే. ఓకే, సో నెక్స్ట్ వన్, అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ. బైనరీ ట్రీ అంటే ఏంటమ్మా, ఈ ట్రీ విచ్ హ్యావ్ మాక్సిమమ్ ఆఫ్ 2 children ఈజ్ కాల్డ్ యాజ్ బైనరీ ట్రీ. సో అప్లికేషన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై అప్లికేషన్స్ మీన్స్ యూజెస్. ఈ బైనరీ ట్రీని ఏ కేసెస్లో యూజ్ చేస్తాము అనేది. సో బైనరీ ట్రీస్ అనేవి ఎక్సలెంట్ డేటా స్ట్రక్చర్ ఫర్ సెర్చింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మన ఇన్ఫర్మేషన్ అది ఎక్కువగా ఉన్న కేసులో బైనరీ ట్రీస్ చాలా హెల్ప్ అవుతాయి మన సెర్చ్ చేయడానికి. అంటే ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి, ఫైండ్ అవుట్ చేయడానికి మనకి బైనరీ ట్రీస్ మోస్ట్ బెనిఫిషియల్. సో బైనరీ ట్రీ ఈజ్ యూజ్ఫుల్ డేటా స్ట్రక్చర్ వెన్ టూ వే డెసిషన్స్. టూ వే డెసిషన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, వెదర్ దిస్ ఆర్ దట్ అన్న సిచ్యువేషన్స్లో మనకి బైనరీ ట్రీ డేటా అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే 2 way డెసిషన్స్ ఇన్ ద సెన్స్ వీ నీడ్ టు మూవ్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్, ఎటువైపు వెళ్ళాలి మన ఒక డైలమాలో ఉన్న కేసులో బైనరీ ట్రీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో బైనరీ ట్రీ క్యాన్ బి యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కంటైనింగ్ ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్స్. మన ఎక్స్ప్రెషన్ ట్రీస్ కూడా డిస్కస్ చేసాం అవునా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్ డిస్కస్ చేసాం కదా, అందులో ఎక్స్ప్రెషన్స్ని కూడా మనం రిప్రజెంట్ చేసాం బైనరీ ట్రీస్లో. సో ఆ ఎక్స్ప్రెషన్స్ని రిప్రజెంట్ చేయడానికి కూడా మనం యూజ్ చేస్తాం. సో ఆపరెంట్స్ అన్నిటిని లీఫ్ నోడ్స్ గాను, ఆపరేటర్స్ని నాన్ లీఫ్ నోడ్స్ గాను అక్కడ రిప్రజెంట్ చేసాం. ఒకసారి మీరు ఎక్స్ప్రెషన్ ట్రీని అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా ఉంటుందమ్మా. సో యూజ్డ్ ఇన్ మెనీ సెర్చ్ అప్లికేషన్స్.
సో చూడండి, ఇక్కడ సెర్చింగ్కి ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం సెర్చింగ్కి డేటా స్ట్రక్చర్, బెస్ట్ డేటా స్ట్రక్చర్ ఏమంటున్నాం, బైనరీ ట్రీ అంటున్నాం. అలాగే మరి అప్పుడు సెర్చ్ అప్లికేషన్స్లో మనం బైనరీ ట్రీని యూజ్ చేస్తాం కదా. సో అదే పాయింట్ ఇక్కడ మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నాం అంతే. యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ 3D వీడియో గేమ్స్. 3D వీడియో గేమ్స్లో కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆబ్జెక్ట్స్ని డిటర్మైన్ చేయడానికి. వాట్ ఆబ్జెక్ట్స్ నీడ్ టు బి రెండెడ్, డిటర్మైన్ వాట్ ఆబ్జెక్ట్స్ నీడ్ టు బి రెండెడ్ అంటే రివర్స్ ట్రావర్సింగ్ చేయడానికి. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ ఫాలో అవ్వడం. మనం 3D వీడియో గేమ్స్లో ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ ఫాలో అవుతుంటుంది కదా, రెండెడ్ ఇన్ ద సెన్స్ వీఆర్ ఫాలోయింగ్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్. సో అలాంటి ఫాలోయింగ్స్ చేసిన ఆ కేసెస్లో మనకి బైనరీ ట్రీస్ చాలా హెల్ప్ అవుతాయి. యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ హై బ్యాండ్ విత్ రౌటర్స్ అంటే నెట్వర్క్ ల్యాన్ కనెక్షన్స్ని అట్లని ట్రాన్స్ఫర్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. అలాంటి కేసెస్లో కూడా బైనరీ ట్రీని మనం యూజ్ చేస్తాం. ప్రయారిటీ క్యూస్లో కూడా యూజ్ చేస్తాం. మీకు ప్రయారిటీ కీస్ ఆల్రెడీ తెలుసు కదా, మనం సెకండ్ యూనిట్లో డిస్కస్ చేసాం. యూజ్డ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఎఫిషియెంట్ ప్రయారిటీ కీస్. సో నెక్స్ట్ వన్, కంప్రెషన్ అల్గోరిథమ్స్ అంటే ఏం లేదమ్మా, సైజ్ని రెడ్యూస్ చేసే అల్గోరిథమ్స్. జేపీజీ అండ్ .mp3 ఫైల్ ఫార్మాట్స్లో యూజ్ చేస్తాం ఈ బైనరీ ట్రీని కంప్రెషన్స్కి. మనం ఒక MP3 ఫైల్ని కంప్రెస్ చేయాలన్నా, ఒక జేపీజీ అంటే ఇమేజ్ ఫైల్ని కంప్రెస్ చేయాలన్నా మన బైనరీ ట్రీ హెల్ప్ కావాలి. వైర్లెస్ నెట్వర్కింగ్ అండ్ మెమరీ అలొకేషన్ అండి. సో వైర్లెస్ నెట్వర్కింగ్ అంటే ఈ రౌటర్సే వైర్లెస్ నెట్వర్కింగ్స్, ఈ రౌటర్ నుంచి నెట్వర్క్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. అలాంటి కేసెస్లోనూ మెమరీ అలొకేషన్స్ కేసులోనూ మనం బైనరీ ట్రీస్ని యూజ్ చేస్తాం. సో దిస్ బైనరీ ట్రీ హ్యావ్ more number of applications. And next one, applications of binary search tree. Binary search tree already తెలుసు కదా. బైనరీ సెర్చ్ ట్రీ ఎలా ఉంటుంది, లెఫ్ట్ చైల్డ్ హ్యావ్ లెస్సర్ ఆర్ ఈక్వల్ వాల్యూ దాన్ రూట్ అండ్ రైట్ చైల్డ్ హ్యావ్ గ్రేటర్ వాల్యూ దాన్ ది రూట్ వాల్యూ. అంటే పేరెంట్ వాల్యూ కన్నా గ్రేటర్ ఉంటే రైట్ చైల్డ్ అంటాం, లెస్సర్ ఆర్ ఈక్వల్ ఉంటే లెఫ్ట్ చైల్డ్కి ప్లేస్ చేస్తాం. సో దీనికి కూడా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. దీన్ని కూడా సెర్చ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. సో కాన్స్టెంట్గా డేటా ఎంటర్ చేస్తాం, లీవ్ చేస్తాం, ఎంటరింగ్ చేయడం, లీవ్ చేయడం, అలాంటి కేసెస్లో చాలా ఎక్కువగా యూటిలైజ్ చేస్తాం బైనరీ సెర్చ్ ట్రీని. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. న్యూమరికల్ సొల్యూషన్స్ని ఈక్వేషన్స్లోకి ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. యూనిక్ కెర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వర్చువల్ మెమరీ యాక్సెస్ అంటే జావా అమ్మ, వర్చువల్ మెమరీ ఏరియాస్ అంటే జావాలు, యూనిక్స్ కెర్నల్ అంటే ఓఎస్ అండి. మనం ఇప్పుడు విండోస్ యూజ్ చేస్తున్నాం కానీ వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ ఈజ్ అ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అలాంటి కేసెస్లోనూ బైనరీ సెర్చ్ ట్రీని యూజ్ చేస్తాం. So use it to store data in stored form in order to access and search stored elements quickly. సెర్చింగ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం అంటున్నాం కదా. సో ఆ సెర్చింగ్ అప్లికేషన్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలిమెంట్స్ని ఫాస్ట్గా క్విక్ చేయాలి అంటే ఫాస్ట్గా ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలంటే వీ నీడ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఎందుకని మన ఎట్ సైడ్ మూవ్ అవ్వాలనేది క్లారిటీ ఉంటుంది బైనరీ సెర్చ్ ట్రీలో. లెఫ్ట్ సైడ్ అంటే లెసర్ వాల్యూస్ ఉంటే కన్ఫామ్గా లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి, గ్రేటర్ వాల్యూస్ ఉంటే కన్ఫామ్గా రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. యూజ్డ్ ఇన్ కంపైలర్స్. మీకు తెలుసు కదా కంపైలర్స్ అంటే ట్రాన్స్లేటర్స్. మీరు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే దాన్ని బైనరీ కోడ్లో ఫార్మాట్లోకి మార్చాలి కదా. సో అది కంపైలర్సే చేస్తాయి. మీరు ఒక సి ప్రోగ్రామ్ రాశారు, ఆ సి ప్రోగ్రామ్ ఏమవ్వాలి, మెషిన్ అది ఎగ్జిక్యూట్ చేసి మీకు అవుట్పుట్ ఇవ్వాలి అంటే కన్ఫామ్గా ఆ మెషిన్ ఏం చేయాలి, దాన్ని బైనరీ ఫార్మాట్లో ఉంటేనే ఆ సి ప్రోగ్రామ్ అర్థమవుతుంది. ఆ బైనరీ ఫార్మాట్లోకి మనం మార్చగలమా, మార్చలేం కదా. ఆ టాస్క్ కంపైలర్స్ చేస్తాయి. ఓకే, ఇట్ ఈస్ యూజ్ టు ఇంప్లిమెంట్ డిక్షనరీస్ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. సెర్చింగ్ అల్గారిథమ్స్లో యూజ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ అండ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ట్రీ. సో ట్రీ కూడా ఆబ్జెక్ట్స్ని హోల్డ్ చేస్తుంది, అంటే కీస్ని స్టోర్ చేసుకుంటుంది. లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఉంటాయి. సో లెఫ్ట్ సబ్ ట్రీస్ లెసర్ వాల్యూస్, గ్రేటర్ వాల్యూస్ ఇన్ రైట్ సబ్ ట్రీ ఉంటాయి. సో ఈ ట్రీ కూడా మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. చూడండి, యూజ్డ్ ఇన్ ఫైల్ సిస్టమ్స్ లైక్ యూనిక్స్ అండ్ దాస్. ఇప్పుడు మనం యూనిక్స్ అండ్ దాస్ నోటేషన్స్ ఫాలో అవ్వట్లేదమ్మా. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్లో వీ యూజ్ దిస్ యూనిక్స్ అండ్ దాస్ ఫైల్ సిస్టమ్స్ టు స్టోర్ ద డేటా. ఇప్పుడు డైరెక్ట్ ఐకాన్స్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసింది ఇప్పుడు మనకి. ఒకప్పుడు అలా కాదు, ఫైల్లోకి ఇన్ఫర్మేషన్ రైట్ చేయాలని యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో త్రూ కమాండ్సే మన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసేవాళ్ళం. అలాంటి కేసెస్లో ట్రీస్ చాలా బెనిఫిషియల్గా ఉండే.
లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలన్నా బెనిఫిషియలే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేసులో కూడా యూస్ చేస్తాం. ఇప్పుడు నవ్వేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఏ కీ రోల్ కదా. సో ప్రతి కేసులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఒక మెమరీ చిప్ అనమాట. హ్యూమన్ ఎలా ఆలోచిస్తాడో అలాగే సిస్టమ్ కూడా ఇంటెలిజెన్స్తో ఆలోచించగల కెపాసిటీ నవ్వేడేస్. దిస్ ఈస్ ద న్యూ టెక్నాలజీ. ఇలాంటి కేసెస్లో కూడా ట్రీస్ యూస్ చేస్తాం కంపైలర్ డిజైన్ చేయడానికి. కంపైలర్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. అలాంటి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ని డిజైన్ చేయాలన్నా మనకి ట్రీ కావాలి. 3D వీడియో గేమ్స్లోను డిక్షనరీస్ని డెవలప్ చేయడానికి, హై బ్యాండ్ విత్ రౌటర్స్లోకి, నెట్వర్క్ రౌటర్స్లో యూజ్ చేస్తున్నామంటే నెట్వర్క్ రౌటింగ్ అల్గోరిథంలో కూడా యూజ్ చేస్తున్నాను కదా. నెట్వర్క్ రౌటింగ్ అల్గోరిథం అంటే ఏమీ లేదు, రౌటర్ ఉంటుంది. ఆ రౌటర్ నుంచి నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ రౌటర్ నుంచి నెంబర్ ఆఫ్ సిస్టమ్స్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని నెట్వర్క్ రౌటింగ్ అల్గోరిథం అంటాం. సో DBMS, OS, నెట్వర్క్ టోపాలజీ ఇలాంటి టాపిక్స్లో కూడా మనం యూజ్ చేస్తాం. డేటాని ఆర్గనైజ్ చేయడం, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మీకు తెలుసు కదా, ప్రతి సిస్టంలోనూ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇలా నెట్వర్క్ టోపాలజీస్ అంటే నెట్వర్క్లో సిస్టమ్స్ కనెక్ట్ అవుతాయి కదా, ఆ సిస్టమ్స్ కనెక్ట్ అవ్వడానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. నెట్వర్క్ టోపాలజీలో మనకి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ అని, అలా మెష్ టోపాలజీ అని, ఏ ఫార్మాట్లో కనెక్ట్ చేయాలి అనేది డిసైడ్ అవ్వచ్చు ఈజీగా. అలాంటి టోపాలజీస్లో కూడా ట్రీస్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. రిమైనింగ్ టాపిక్స్ విల్ బి explained in the next session. Thank you so much.